చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా కూడా రోడ్ ఎక్కారు నిరుద్యోగులు. ఒకసారి వాళ్ళని మాట్లాడిస్తాం. వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. వాళ్ళకి ఏం న్యాయం కావాలో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అలా ఏమైంది, ఏం న్యాయం కావాలి? ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మేమంతా వేలాది మంది ఇవాళ ఆర్టీసీ క్రాస్ లో అశోక్ నగర్ లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గడ్డుకుపోయేందుకు కోసం మోత పట్టుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే వేలాది మంది ఆపని చెప్తాను. కాలయాపన చేయడాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్లా చూస్తారు? అసెంబ్లీ వేదికగా కనీసం ఒక స్పష్టత ఇవ్వలేదు నిరుద్యోగులు. దాని గురించి ఏం చెప్తారా? కనిపిస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడ్డుకుంటున్నారు. అక్రమ అరెస్ట్ అని చెప్పాలి. వీళ్ళు అడుగుతుంది గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో అది మాత్రమే అడుగుతుంది. చంద్రబాబు చెప్పారు, చంద్రబాబు చెప్పారు నోటికల్ రోడ్డు మీదకి ఎక్కిన వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా ప్రభుత్వ గిరిజన చర్య. ఏంటి నేను మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఎట్లా చూస్తారు? ఒక స్పష్టత కూడా రాలేదు. అవును, అందుకనే నేను దాని తీరం ఖండిస్తున్నా. ఎందుకంటే మాకు నోటిఫికేషన్ కావాలి. మేము చాలా వెయిట్ చేస్తున్నాం. డిసెంబర్ 9 జాబ్ ఉండవు. అన్ని రకాల మేము తీరం ఆయన తీరం ఖండిస్తామని ఆయన అంతా ఎట్టి రోజులు చేయాల్సిందే. ఆయన చెప్పినప్పుడు ప్రతి మౌలి కూడా తీసుకోవాలి. అంతే మాకు నోటికల్ వెంటనే విడుదల చేయాలమ్మా. ఉద్యోగాలు మా నిరుద్యోగులకు 2 లక్షల కావాలని ఈ రోజు మా పరిస్థితి ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా పోలీసులు ఎంత దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మనం చూడొచ్చు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు? ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటున్నారు. చూడు ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల కళ్ళల్లో ఆవేదన. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని సిటీకి వస్తారు. చూడొచ్చు ఒక గొర్రెల మందల్ని, ఒక పశువులు నేర్చుకొని వెళ్ళినట్టు. ఇగో కనీసం పోలీస్ వ్యాన్ కూడా రాలేదు ఇక్కడికి. కేవలం ఆటో మాత్రమే వచ్చింది. ఆటోని ఆపేసిరు. అంటే ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి ఆటోని దౌర్జన్యంగా ఆపి అందులోకి ఎక్కిస్తున్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. పశువుల లెక్క శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఢిల్లీని వెలుపడిస్తాం. మేనిఫెస్టో చైర్మన్ సన్యాసి ఏ విధంగా శాసనం సాక్షిగా మేనిఫెస్టో చైర్మన్ అయింది. నీతి కించబడితే తెలంగాణ నీతి ముట్టడిస్తాం. విన్నారు కదా ఇక్కడ చూడు అన్నకి మరి ఎంత దారుణంగా నిరుద్యోగి సిచ్యువేషన్. సో కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నిరుద్యోగుల మీద పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పాలి లిటరల్లీ. సో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. వాళ్ళు అడుగుతుంది ఏంటి? వాళ్ళకు సంబంధించిన ఇప్పుడు 35 నుంచి
40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. కానీ వాళ్ళు అడుగుతుంది కేవలం గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ కేవలం 2 లక్షలు మాత్రమే గవర్నమెంట్ సంవత్సరం లోపు భర్తీ చేస్తాన్నది. ఇదే నిరుద్యోగులను పెట్టుకొని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా ఇంత ధర్మార్థంగా పోలీసులు కొట్టినారమ్మా. పోలీసులు అరెస్ట్ చేస్తున్నాం మనము లైవ్ లో. కనీసం పోలీస్ పెట్రోలింగ్ మ్యాన్ లేదు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల జులుం నశించాలి. ఇది దొంగల రాజ్యమా, దోపిడి రాజ్యమా, లేదంటే పోలీసుల రాజ్యమా? పోలీసులను అడ్డం పెట్టుకొని, హోంశాఖను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు మనకు అశోక్ నగర్ లో కనిపిస్తుంది. సో హోంశాఖను తన దగ్గర పెట్టుకొని నిరుద్యోగుల మీద చాలా అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. వస్తున్నటువంటి ప్యాసింజర్ ఆటోస్ ని అడ్డం ఆపేసి దాంట్లో ఉన్నటువంటి ప్యాసింజర్లను దించేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను ఆటోలకు ఎక్కించి నియర్ బై పిఎస్ కి, అంటే ఇక్కడ ఉన్నటువంటి సో పిఎస్ లకి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో. పోలీసుల జులుం నశించాలంటూ కూడా నిరుద్యోగులు ఈ రోజు రోడ్డెక్కారు. నిజంగా వాళ్ళు విజయం సాధించారనే చెప్పాలి. అక్కడ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనేది పక్కన పెడితే వాళ్ళ అగ్నిజ్వాల, వాళ్ళ లోపల ఉన్నటువంటి కోపాన్ని, ఆక్రోశాన్ని, ఇన్ని రోజులు వాళ్ళు సహనంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కూడా ఈరోజు ఒక ఆక్రోషంగా మార్చుకొని బయటకు వస్తున్నటువంటి తీరుని ఈరోజు చూస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాదు, ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది గద్దెనెక్కి. ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలే. రేవంత్ రెడ్డి తీరు ఎట్లా చూస్తాను? మాకు ఇవ్వట్లే ఉద్యోగాలు, ఎవరో ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినాం అంటే రేవంత్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు. ఫ్యాక్ట్ అది. ఇక్కడ చూడండి, మన కెమెరా చెప్పు ఏం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీ పత్రం మొదలైంది ఈ రోజు నుంచి. అంటే ఈ రోజు ఇట్లా నిరుద్యోగులంతా ఓపికతో ఉన్నారు కదా, ఈ రోజు ఇట్లా రోడ్ ఎక్కడాన్ని ఎట్లా చూస్తారు? మన శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో జాబ్ నోటిఫికేషన్ గురించి ఏమైనా మాట్లాడతారు అనుకున్నా, కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వలేను అని తేల్చి చెప్పడంతో నిరుద్యోగుల అసంతృప్తిని గురి చేసినట్టుంది. చాలా మంది నిరుద్యోగులు బాగా ఎత్తున ఈ 2 years నుంచి ఒక్క నోటిఫికేషన్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఏదైనా గవర్నమెంట్ బుద్ధి మారాలి. మీ పని అయిపోయింది, గ్రౌండ్ రియాలిటీ. మేము కాంగ్రెస్ని గెలిపించినా మళ్ళీ మిమ్మల్ని మేమే ఓడగొడతాం. ఇంకొంతమంది నిరుద్యోగులు కూడా మనం మాట్లాడిస్తాం. నేను చెప్తున్నా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు పోలీసులతో మమ్మల్ని లాఠీ చార్జీ చేస్తున్నది. వీళ్ళు మా సిటీ సెంటర్ వీళ్ళు జాతీయ నాయకులు కానీ, వీళ్ళు పల్మూరు ఎక్కడ కానీ, ఈ రియాజ్ కానీ, ఈ ఆగరి కోదండరాం సార్ వీళ్ళు ఆ రోజు తిరిగారు. ఆ రోజు మేము నిరుద్యోగులమా, మరి మమ్మల్ని వాడుకొని ఈ రోజు గద్దెలు తింటారు. ఈ రోజు మేము అంటున్నాం, మీరు ఇచ్చిన హామీ 2 లక్షల హామీనే మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాం. మీ పదవులు అడగట్లే, మీ ఏదో మంత్రి పదవులు అడగట్లా, ఎమ్మెల్యే అడగట్లా, ఎంపీసీలు అడగట్లా. ఏం అడుగుతాం? మా నిరుద్యోగులకి ఉద్యోగం నోటిఫికేషన్ అడుగుతున్నాం. ఏ శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటా అంటే ఈ పోలీసుల దౌర్జన్యం ఏ విధంగా చూస్తున్నావు? నిన్న మనం దృష్టిలో చూసినాం, ఈ రోజు ఇదే హాస్పిటల్ చౌరస్లో చూస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మీ నిరుద్యోగులు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదు, ఇది పోలీసుల ప్రభుత్వం, పోలీసుల దౌర్జన్యం. అందుకే యావత్ 30 లక్షల ఇది నిరుద్యోగులు మీరు ఒక్కసారి అలర్ట్ కావాలి. మన హక్కులు మనం అడగకపోతే వీళ్ళు మనది పట్టించుకోరు, మన నోటిఫికేషన్ ఇవ్వరు. యావత్ తెలంగాణలో ఉందా అన్ని జిల్లా లైబ్రరీలో కావచ్చు, స్టడియాల్లో కావచ్చు, ఇన్స్టిట్యూట్లో కావచ్చు, అందరూ మనం అలర్ట్ అయ్యి మన నిరుద్యోగులు మనకిచ్చిన హామీనే మనం ఖచ్చితంగా నిరసన ద్వారా మన డిమాండ్ చేయకపోతే వీళ్ళు ఇవ్వరు. ఫ్రెండ్లీ పోలీస్ అలాంటి కనిపిస్తుందా? లేదు లేదు, ఫ్రెండ్లీ పోలీస్ కాదు కాదు, ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదు, దౌర్జన్య పోలీస్. మేము శాంతియుతంగా నిర్వహిస్తున్నాం, కానీ ఈ రోజు మాకు
క్రూరంగా మనం అరెస్ట్ చేసి కేసు చేస్తున్నారు. పోలీసులు దౌర్జన్యంగా ఇక్కడ రోడ్ పై పెట్టేసి మరి ఆపేస్తున్నారు కంప్లీట్ గా. ఒక ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి చిక్కడపల్లి లైబ్రరీ సిటీ సెంట్రల్ నుంచి ఇక్కడ మళ్ళీ అశోక్ నగర్ వైపు వెళ్ళేటువంటి కంప్లీట్ ఆ మార్గాన్ని కూడా కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో రోప్ ని పెట్టి ఇక్కడ వచ్చేటువంటి నిరుద్యోగులను ఆపేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చేస్తున్నారు. అట్లాగే ఈ వైపు గుండా వెళ్ళేటువంటి ప్రయాణికుల ఆటోస్ ఉంటాయి కదా, ఆటోస్ ఆపి అన్యాయంగా ఆటోలలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్నటువంటి నిరుద్యోగులను అందరినీ కూడా వాళ్ళని లోపలికి ఎక్కించి ఇక్కడ చిక్కడపల్లి పిఎస్కి అయితే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. అన్యాయంగా చాలా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా నిరుద్యోగులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళ హక్కును అడుగుతున్నారు అంతే. సో వాళ్ళ హక్కు వాళ్ళు అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ పట్ల ఏ మేర చాలా వరకు హోప్స్ పెట్టుకున్నారు ఈ గవర్నమెంట్ మీద. ఈ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి కూడా మాదే ప్రధాన భూమికనైతే పోషించినటువంటి సిచ్యువేషన్. పరీక్షించింది గవర్నమెంట్ అని చెప్పాలి. ఇక ఇప్పటి నుంచి అయితే మేము అసలు ఊరుకునేది లేదు. మా నోటిఫికేషన్, మా జాబ్ క్యాలెండర్ ని కావచ్చు, అట్లాగే నోటిఫికేషన్స్ ని కావచ్చు రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే మా నోటిఫికేషన్స్ మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు అంటూ కూడా నిరుద్యోగ యువత ఈరోజు చాలా ఆవేదనతోటి చాలా బాధతోటి చెప్తున్నటువంటి మనం మాటల్ని చూడొచ్చు. సో కంప్లీట్ చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ వెళ్ళేటువంటి ఏరియాలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఏకమయ్యారు, ఏకతాటి మీదకి వచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి కరెక్ట్ గా లైబ్రరీ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ అశోక్ నగర్ దగ్గర స్టడీ హాల్స్ ఉంటాయి. సో అక్కడి వరకు వాళ్ళు వెళ్దాం అనుకున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని మధ్యలోనే అడ్డుకోవడమే కాదు, వాళ్ళని ప్యాసింజర్ ఆటోలు ఇక్కడ నుంచి అయితే ఏవైతే పోతుంటాయో ఆ ఆటోలను ఆపి మరి ఒక పశువులని ఆటోలకు ఎక్కించినట్టు ఒక దౌర్జన్యంగా అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. సో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎండగడుతున్నారు. మా మీద దౌర్జన్యం, పోలీసుల రాజ్యం నడుస్తుందా ఇక్కడ? లేదంటే ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రలో భాగంగానే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. అయినప్పటికీ కూడా ఈ రకంగా గవర్నమెంట్ వ్యవహరించడం సరికాదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ బాధను అయితే చెప్పుకుంటారు. కొంతమంది నిరుద్యోగులను మాట్లాడిద్దాం, ఏం చేస్తున్నారు అసలు, ఎందుకు పోలీసులకు నిరుద్యోగులకు మధ్య ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ఇవాళ నిరుద్యోగుల వల్ల. ఏదైతే వచ్చిందో వాళ్ళు ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటా వాళ్ళని గద్దె దింపేదాకా కూడా మేము ఈ ప్రయత్నం, ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నిన్న దిల్షునగర్ లో చేసిర్రు, ఈ రోజు అశోక్ నగర్ లో, రేపేం చేయబోతారు? నిరుద్యోగులు తలుచుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో ఒకసారి సోనియా గాంధీని అడుగు. తెలంగాణ విద్యార్థుల వల్ల ఏం జరుగుతుందో సోనియా గాంధీని అడుగు. ఇది ఊరు వాడ ఖచ్చితంగా ఇదే ఉద్యోగం నేర్చుకుంటున్నామని చెప్తున్నాం. పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులని రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి తీరుని ఎట్లా చూస్తారు? పోలీసులు
వ్యవహరిస్తున్న తీరు అక్రమ అరెస్ట్లు అంటారా? నిజంగా వాళ్ళు మీరు లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేస్తున్నారని అరెస్ట్ చేస్తున్నారంటారా? మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తా అంటే ఇలా పోలీసులే అక్రమంగా దీన్ని అది చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నట్టే కనిపిస్తుంది, ప్రభుత్వం చేసినట్టే కనిపిస్తుంది. ఇలా మళ్ళీ నిరుద్యోగులు ఇట్లా రోడ్డునెక్కి ఇంత పెద్ద ఎత్తున నిరసనలు తెలపడాన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఇక రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమం గురించి మీకు తెలియదు. ఇప్పుడు మీ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్ల ఏం జరుగుతుందో మీకు చూపిస్తాం. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క నిరుద్యోగిని ఎక్కడ టచ్ చేసినా కూడా వీళ్ళెవ్వరు పెయిడ్ ఆర్టిస్టులు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరినీ అంటే నిరుద్యోగ సమస్యని పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఇస్తామన్న హామీలు గ్యారంటీలు తుంగలో తొక్కడానికి మొన్న అసెంబ్లీ వేదికగా కూడా మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు ఈ అగ్ని జ్వాల పుట్టించేందుకే సో తయారైందని చెప్పాలి. ఇన్ని రోజులు మంత్రి శ్రీధర్ బాబు మీద చాలా మంచి హోప్స్ ఉంటాయి నిరుద్యోగులకి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ కావచ్చు, నోటిఫికేషన్ విషయంలో మేనిఫెస్టోలో నిరుద్యోగ సమస్యను కంప్లీట్ గా లేవనెత్తింది. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమేం తీరుస్తాము, ఏమేం మేనిఫెస్టోలో పెట్టాల్సింది వాళ్ళే అన్నారు. సో అట్లాంటి శ్రీధర్ బాబు ఈ రోజు శాసన మండలి వేదికగా తప్పుడు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అంటున్నారు కొంతమంది. మేడం, బలిన వర్గాల వల్ల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు పొందినాయి. మా తెలంగాణ 4 కోట్ల జనాభాకు 2.5 కోట్ల జనాభాకు ఉద్యోగాలు లేవు. ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ వస్తే మీరు సుఖభోగాలు అంపేస్తున్నారు. మా బాధలు తెలుస్తలేవు. కుటుంబం ఊరికి వెళ్ళలేకపోతున్నాం. గత ప్రభుత్వానికి ఎట్లా దెబ్బ, ఈ ప్రభుత్వానికి రాయా దెబ్బ చూపిస్తాం. అసలు మీరు పండగ ఊరెళ్ళే పరిస్థితి ఉందా? లేదు మేడం, పిల్లని ఇస్తలేరు. తెల్లగడ్డ వచ్చింది మేడం, ఎవరిస్తలేరు. గత ప్రభుత్వానికి ఎట్లా దెబ్బ చూపించా అదే దెబ్బ చూపిస్తాం. నాకు 19 ఆర్టికల్ ప్రకారం 19 ఆర్టికల్ ప్రకారం మా బావ వ్యక్తిగత లేదు. జీవించే 21 ఆర్టికల్ లేకుండా గత ప్రభుత్వం అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతున్నా. అసెంబ్లీలో అవార్డాలు ప్రకటిస్తారు. ఎమ్మెల్యేలు చదువుకున్న ఎమ్మెల్యేలు డిగ్రీలు పీజీలు చేసారు. శ్రీధర్ బాబు మంత్రులు తెలంగాణ అసలు ఉద్యోగాలు ఏవద్దు అని చెప్తుండ్రు. పెళ్లి చేసుకుంటే చెప్తాం మరో తెలంగాణ వస్తుంది. అంటే అసలు మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. పీకడానికి చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారు మాకని అంటున్నా. ఏంటి అసలు ఏం జరుగుతున్నారా రోడ్డు పైన పోలీసులు నిరుద్యోగులకు మధ్య ఈ గొడవలు అంటే ఏంటి? అసలు ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగుల తరపున? మీరు అందరు నిరుద్యోగులే కదా. పెద్దపల్లి ఇక్కడే ఉంటున్నా నేను. గత 3 years నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. 60,000 70,000 అంటే ఇంతవరకు 10,000 కూడా వచ్చిన కాంచి వచ్చిన 1 year 2 లక్షల రూపాయలు అన్నాడు. మన అసెంబ్లీలో ఏం మాట్లాడండు? అసలు ఉద్యోగాలన్నీ ఫిల్అప్ అయిపోయినా ఏం లేవు అంటుండు. ఏం చేయాలి ఇప్పుడు? 60,000 50,000 70,000 వచ్చినాయని కూడా డిక్లేర్ చేసేసుకున్నారు. అది కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినది. ఒక డిఎస్సీకి 5,000 ఇచ్చింది అంతే. అది తప్ప ఏమి ఒక గ్రూప్ 1 ఒకటి 50 యాడ్ చేసింది అంతే. 560 పోస్టులు ఇచ్చిండు. అసలు ఏమి ఇవ్వాలి ఇంతవరకు. 60-70,000 వాళ్ళే అనుకుంటారు. ఒకసారి ఖర్చు కూడా అని ఒకసారి మా బాధ తెలుస్తుంది. మేము ఇక్కడ 5 రూపాయలు భోజనం తింటున్నాం. ఎట్లుంటే చెప్పడం 3 years నుంచి ఎంత స్ట్రగుల్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఏ ఊరు ఏ జిల్లా నుంచి వచ్చినావు నువ్వు? ఎంతమంది ఎంత ఖర్చు అయింది 3 సంవత్సరాల్లో నీకు సిటీలో? దగ్గర నియర్ 2 lakhs దాకా అయింది నాకు. 2 lakhs దాకా నియర్లీ కోచింగ్ హ్యాపీ కానీ 2 lakhs దాకా అయిపోయింది. ఇంతవరకు ఏం లేదు, నోటిఫికేషన్ ఏది లేదు. వేస్తా అంటుండే ఏ వేస్తలేడు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ దిక్కులేదు. మొన్న అసెంబ్లీలో ఏమంటాడు చూసారు కదా మేడం, ఏం మాట్లాడుతున్నారు? మాకు స్వేచ్ఛ లేకుండా వేస్తున్నాడు. కనీసం రోడ్ల పైకి వచ్చినా కూడా ధర్నా కూడా వేసుకోవచ్చు. ఈ పోలీసులు కొట్టేస్తారు మామూలు. మేము ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు? రాజ్యాంగం కల్పించిన హక్కుని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుందనేసి నిరుద్యోగులంతా సో వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. నిజంగా మళ్ళీ నిరుద్యోగులు ఇంత పెద్ద రేంజ్ లో నిన్న దిల్షుక్ నగర్ ఈ రోజు చిక్కడపల్లి
సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా ఈ రోజు రోడ్డు ఎక్కారంటే వీళ్ళ అంటే నిరుద్యోగులకు సంబంధించిన మళ్ళీ ఒక రగడ ఒక అగ్ని జ్వాల మళ్ళీ మొదలైందని చెప్పాలి. మరి ఇది ఎక్కడి వరకు రాజేస్తుందో అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి మీదనే ఆధారపడిందనే స్థితి ఖచ్చితంగా చెప్పొచ్చు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలను నిలబెడతారు, అదే ప్రభుత్వాలను కూల్ చేసేటువంటి సత్తా ఉందనేసి ఈ రోజు నిరుద్యోగులు అందరూ రోడ్డు మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తే మనం చెప్పొచ్చు. ఇది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ నుంచి అశోక్ నగర్ వరకు నిరుద్యోగులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులు ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నా, ఎంత అక్రమ అరెస్టులు చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే, ఒక పశువులను తీసుకొని వెళ్తున్నట్టు చేస్తున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. ఒక 4 అరెస్ట్ చేస్తే ఇంకా 8 మంది వస్తున్నారు, 8 మందిని అరెస్ట్ చేస్తే 16 మంది వస్తున్నారు. సో నిరుద్యోగులు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు మాత్రం వ్యవహరిస్తున్నారు. మరి ఈ నిరుద్యోగుల అగ్ని జ్వాల ఎక్కడికి రాజేస్తుందో, ఎక్కడికి దారి తీస్తుందో, మరి ఇంకెంత మంది నిరుద్యోగుల ప్రాణాలను బలికొంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కనికరిస్తుందో, ఇదంతా కూడా పోలీసుల వ్యవహార శైలి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ అశోక్ నగర్ మెయిన్ రోడ్ మీద చూస్తున్నారు. చూడండి పరిస్థితి. రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. జస్టిస్ జస్టిస్ పోలీసులకు నశించాలి. ఇవాళ శ్రీధర్ బాబు గారు మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు, కానీ ఇలా ఆ రోజు తెరవలేదా ఇలా 2 లక్షల ఉద్యోగాలు మన సాధ్యమయ్యే పని కాదనేసి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఇలా 2 సంవత్సరాలు అయింది, 4 లక్షల ఉద్యోగాలు ఎడిపోయింది. మీరు కాకుండా మీ రాహుల్ గాంధీ, మీ ప్రియాంక గాంధీ కూడా 2 లక్షల ఏడాది లోపే భర్తీ చేస్తామని చెప్పేసి ఇవాళ మమ్మల్ని మోసం చేసి, రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ చిక్కడపల్లి రోడ్ల మీద నెలకొంది. నిరుద్యోగులు ఒకవైపు, పోలీసులు మరోవైపు. నిరుద్యోగులు వాళ్ళ హక్కులకై ఫైట్ చేస్తుంటే పోలీసులకు నిజంగా కనీసం వాళ్ళ మీద జాలి కూడా కలగట్లేదు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ వీళ్ళని నిర్బంధం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది కాంగ్రెస్ లో అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే చాలా దుర్మార్గంగా వాళ్ళ మూమెంట్స్ ని పసిగట్టి వాళ్ళని కనీసం రోడ్ల మీదకి రానియకుండా చేసేటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా, ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అశోక్ నగర్ వేదికగా కూడా చాలా మంది నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్, లాఠీ చార్జీలు చేశారు నిరుద్యోగుల మీద. ఇదే రకంగా వాళ్ళ ఒక ఎగ్జామ్ ని పోస్ట్పోన్ చేయమని, మాకు ఇప్పుడే వద్దు కొంత టైం కావాలనేసి ఆ రోజుల్లో నిరుద్యోగుల సైరన్ అని చెప్పాలి. నిరుద్యోగులు అవాజ్ చేస్తే ఎట్లుంటదో నిన్న దిల్షనగర్ లో చూపించారు, ఈ రోజు చిక్కడపల్లి వేదికగా కూడా చూపించినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా నిరుద్యోగులందరూ ఏకమయ్యి వాళ్ళ హక్కుల పోరాటానికి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు లా అండ్ ఆర్డర్ పోలీసులందరూ కూడా ఈ రోజు నిజంగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కుల పోరాటానికి ఈ రోజు ఇక్కడ నిల్చున్నారంటే సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అట్లాగే ఇక్కడ చిక్కడపల్లి మెయిన్ సెంటర్ వరకు కూడా వచ్చారంటే వాళ్ళ ఓపికను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షించిందనేసి చెప్పాలి. ఈ రోజు ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు నిరుద్యోగులు. ఊర్ల నుంచి వచ్చాము, చదువుకుంటున్నాము, జాబ్ ఎక్కడన్నా కొడతామనేసి ఎంతో భరోసాతోటి అమ్మ నాన్నలకు చెప్పుకొని, సో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకొని, చుట్టాలకు చెప్పుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కొడతామని, ఎట్లనన్నా జాబ్ కొడతామని ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించిందనాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పింది. అంతేకాదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది, నిరుద్యోగ భృతి ఇస్తామన్నది. సో నిరుద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉండదు. మీరు
మా వెంటుండండి, బుక్స్ పక్కన పెట్టండి, మాతో తిరగండి అని బస్సు యాత్రలు చేపించుకుంది నిరుద్యోగులతో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. బస్ యాత్రలు చేసిరు, ఊర్ల పొంటి పోయిరు, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి అట్లాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అమ్మ, కాక, నాన్న, అత్త ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి, సో మమ్మల్ని గెలిపించండి అని కూడా వేడుకున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ మాటలు నమ్మిండ్రు. అప్పుడున్నటువంటి గత ప్రభుత్వాన్ని గద్దెదించి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుర్రు. ఎందుకంటే కాంగ్రెస్ మాటల గ్యారెంటీ చేసిందని చెప్పాలి, పథకాల గ్యారెంటీ చేసింది. 6 గ్యారెంటీలు, 420 హామీలే కాదు, నిరుద్యోగులకు సంబంధించి సపరేట్ గా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని కూడా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ తీర్చినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇప్పటి వరకు ఓపిక పట్టిర్రు, నిరసనలు తెలిపిన్రు, ధర్నాలు తెలిపిన్రు, సో అసెంబ్లీని ముట్టడించేటువంటి కార్యక్రమాలు ఇట్లాంటివి ఏం చేసినా కూడా ఎక్కడికక్కడ కొంత చీమ చిట్టుకుమన్నా కూడా నిరుద్యోగుల మీద ఒక కన్నేసి ఉంచింది తెలంగాణ పోలీస్ శాఖ అని చెప్పాలి. సో ఎక్కడ నిరుద్యోగులు ఉంటే ఆ నిరుద్యోగుల జేఏసీ లీడర్లని హౌస్ అరెస్ట్లు చేసిరు, ఎక్కడికక్కడ ఇళ్లలోనే బంధించినటువంటి సిచ్యువేషన్. కానీ 2 ఏళ్ళు అయింది. సో ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో వాళ్ళ ఓపికను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షించిందని చెప్పాలి. ఇక రీసెంట్ గా 5 రోజుల పాటు శాసన మండలి సమావేశాలు జరిగాయి. సరే, కనీసం అక్కడైనా వీళ్ళకి సంబంధించిన స్పష్టత ఒకటి, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ నోటిఫికేషన్లు, వాళ్ళ ఉద్యోగాలు. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలని. మరి నియామకాల విషయంలో ఒక స్పష్టత వస్తుందని చాలా ఎదురు చూసిరు నిరుద్యోగులు. కానీ 5 రోజుల్లో అమ్మ పెట్టది అడకది అనేది అన్నట్టు కనీసం నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడకపోగా నిరుద్యోగులకు 50,000, 60,000, 70,000 వీటికి సంబంధించిన జాబులన్నీ ఇచ్చేసినాం. ఇక గవర్నమెంట్ లో అసలు నిరుద్యోగులకు సంబంధించిన పోస్టులే ఖాళీ లేవు గవర్నమెంట్ లో. సో మీరు ప్రైవేట్ ఏదైనా ఉద్యోగాలు చూసుకుంటే చూసుకోండి అని మేనిఫెస్టో చైర్మన్ అయినటువంటి ఇప్పుడు తనకు ఉద్యోగం వచ్చింది మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు ఇప్పుడున్నటువంటి నిరుద్యోగుల్లో ఒక అగ్ని రాజేసిందని చెప్పాలి. నిన్న చూసుకుంటే దిల్ష్ నగర్ లో చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చిరు, ఆందోళన చేసిరు, నిరసనలు తెలిపినరు, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇక పోలీసులు ఎంటర్ అయినరు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళని ఇంకా చెప్పాలంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేసిరనాలే. ఇంకా వాళ్ళ ఒళ్ళు నొప్పులు కూడా ఈ రోజు పోలే. అయినప్పటికీ మళ్ళీ ఈ రోజు చిక్కడపల్లి వేదికగా చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఎందుకంటే ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మేధావులందరూ వచ్చిండ్రు. అట్లాగే ఎమ్మెల్సీ ఇప్పుడు పదవి వచ్చినటువంటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా వారం రోజులు కూడా ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీగా ఇక్కడే తిరిగేవాడంట. కానీ ఇప్పుడు నిరుద్యోగ సమస్య పట్టది, నిరుద్యోగులు వస్తామంటే అపాయింట్మెంట్లు ఇయ్యరు. సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు వీళ్ళ చుట్టూ తిరిగినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడంతో నిరుద్యోగులను గాలికి వదిలేసారు. సరే, కనీసం మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా మా సమస్యను పట్టించుకుంటారా అని ఇక ఇన్ని రోజులు వెయిట్ చేసిరు. నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక స్పష్టత రాలేదు. ఇన్ని రోజులు జరిగినటువంటి కాలయాపన కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళ ఓపికని పరీక్షించిందని చెప్పాలి. ఒక స్పష్టత రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మళ్ళీ వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ నిజంగా వాళ్ళ బాధను, వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా రోడ్ ఎక్కారు. కానీ రోడ్ ఎక్కిన వెంటనే ఇక్కడ నుంచి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి దాదాపు లోవర్ ట్యాంక్ బండ్ వెళ్తున్నటువంటి వెహికల్స్ లో ఆటోస్ ని, ఎస్పెషల్లీ ఆటోస్ లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళని దింపి ఆ డ్రైవర్ ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులని పడుతున్నారు. వాళ్ళు వద్దు మొర్రో అంటున్నారు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం వినకుండా, సార్ మీకు కూడా చాలా వరకు సమస్యలు ఉన్నాయి పోలీస్ శాఖలో, సో మీకు కూడా గవర్నమెంట్ తీర్చట్లేదు, అయినప్పటికీ మీరు చాలా వరకు గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి గవర్నమెంట్ లో పోలీసుల రాజ్యం నడుస్తుందంటూ కూడా వీళ్ళపై కూడా వాళ్ళ ఆవేదనని కక్కునుకున్నటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ పోలీసులు ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిండ్రు. ఎక్కడికక్కడ అడ్డుకొని
వాగ్వాదంతో దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా పోలీసు వ్యాన్లు ఒక్కటో రెండో వచ్చినాయి అంతే, దాంట్లకి ఎక్కిచ్చిర్రు చాలా దుర్మార్గంగా. ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ ఆటోస్ ఆపి అక్కడ డ్రైవర్లను భయపట్టించి ఉన్నటువంటి లోపల కూర్చున్నటువంటి ప్యాసింజర్ దించేసి నిరుద్యోగులను దాంట్లోకి ఎక్కించి ఇక్కడ నుంచి పంపించినటువంటి సిచ్యువేషన్ నేను చూడంగానే దాదాపు 25 మంది నిరుద్యోగులను ఇక్కడ దుర్మార్గంగా, ఎందుకంటున్నానంటే ఒక పశువులని ట్రీట్ చేసినట్టు, పశువులని మనం ఎత్తుకొని పడేస్తాం చూడండి వెహికల్స్ లో, ఆ రకంగా చనిపోయిన పశువులను లేకపోతే బతుకున్న పశువులతోటి ఎట్లా ట్రీట్ చేస్తామో కసాయోళ్ళు, ఆ రకంగా ఈరోజు ఈ చిక్కడపల్లి వేదికగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు నా కళ్ళారా చూసా. నా విజువల్స్ లో, నా కెమెరాలో చూపించినటువంటి విజువల్స్ ని నేను మీకు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో చేస్తున్నా. నిజంగా చాలా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించారు. కానీ ఇక్కడ పోలీసులకు నిరుద్యోగులకు నడిచినటువంటి ఒక వాగ్వాదంలో నిరుద్యోగులే గెలిచిరని చెప్పాలి. ఎందుకంటే చిక్కడపల్లి లైబ్రరీ దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. 2 కిలోమీటర్ల మేర వాళ్ళు భారీ ర్యాలీగా అందరి సహకారంతో పేడ్ ఆర్టిస్టులు అన్నారు కదా, వాళ్ళ మొహం మీద కొట్టినట్టు వాళ్ళు నిజంగా నిరుద్యోగులు చాలా బాధతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. నోటిఫికేషన్ త్వరలో అన్న అధికారుల మాటల్ని నమ్మి ఇన్ని రోజులు చదువుకొని ఊర్లలోకి వెళ్లకుండా ఇక్కడ తిండి దొరక్క ఇక్కడ కష్టాలు పాలయ్యి దొరికిన పనులు చేసుకుంటూ ఒక పూట తిని ఇంకో పూట తినక ఇక్కడ నిరుద్యోగులు ఉంటున్నటువంటి తీరు ఈరోజు వాళ్ళ కోపంలో కనిపించింది. నిజంగా నిరుద్యోగులకు సెల్యూట్. ఇక్కడి వరకు వచ్చి నిరుద్యోగులే గెలిచిరని ఇంకోసారి చూపించుకున్నారు. పోలీసులు ఈ రోజు వ్యవహరించినటువంటి తీరును ఎండగట్టేందుకు మాత్రం నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి మాకేవైతే హామీ ఇచ్చిందో, మాకేవైతే భరోసా ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాట మీద నిలబడాలి. లేదంటే మెడలు వంచైనా సరే నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్స్, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఇలాంటి పోరాటాలు మరింత రాజేస్తామని ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక ట్రైలర్ కింద చెప్తున్నటువంటి మాట. మరి నిరుద్యోగులు రానున్న రోజుల్లో ఈ రోజు మొదలైనటువంటి అగ్నిజ్వాలను ఏం దాకా తీసుకుపోతారో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి మీద మాత్రం డెఫినెట్ గా ఆధారపడి ఉందని మాత్రం ఈ రోజు జరిగినటువంటి కంప్లీట్ ఎపిసోడ్ ని చూస్తే తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఉమేష్ తో హరిత, తెలంగాణ ఫోకస్.